హాయ్! వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ గారున్నారు. 'గాయపడ్డ సింహం'కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? పర్లేదు. కొంచెం టైర్డ్‌గా ఉన్నా. హ్మ్. బట్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా అవుతుంది. ఓకే. ఆల్మోస్ట్ డన్ విత్ ద మూవీ. హుహు. సినిమా తీసినప్పుడు కంటే కూడా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షనే కొంచెం ఎక్కువ హెక్టిక్‌గా, స్ట్రెస్‌ఫుల్‌గా అలా యాహ్! ఉందా? యాహ్! బేసిక్‌గా మన చేతుల్లో తక్కువ, అందరి చేతుల్లో ఉంది. సో, ఫాలో అప్పే ఎక్కువుంటది ఈ టైంలో. యాహ్! ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీసిన దానికి, మెయిన్ ఫీచర్ ఫిల్మ్ తీసిన దానికి, రైట్. ఈ దగ్గర దగ్గరే హ్యాండిల్ చేసే చీజీ అనిపిచ్చిందా? అమ్మో! దానికి దీనికి చాలా వేరియేషన్ ఉందనిపిచ్చిందా? డెఫినెట్‌గా వేరియేషన్ ఉంటది. షార్ట్ ఫిల్మ్‌లో ఏంటంటే మనకసలు గ్రాండియర్ ఏమి ఉండదు. మనం ఏదో అనుకుంటాం, అదెళ్ళి తీసేస్తాం. దీంట్లో కొన్ని లగ్జరీస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే టీమ్ ఎక్కువుంటారు. అండ్ మనం ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకుంటే మనకి లగ్జరీ ఎక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు డీఓపీకి మనం క్లియర్‌గా అన్నీ చెప్పేస్తే డీఓపీ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ టీమ్ సెట్ చేస్తారు. షార్ట్ ఫిల్మ్స్‌లో ఏంటంటే మనమే డీఓపీ. మనమే కెమెరా తీసుకొని ఇప్పుడు నేను కెమెరా సెట్ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి యాక్షన్ చెప్పిన రోజులున్నాయి. ఎందుకంటే నేనే యాక్ట్ చేసేవాడిని. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ వేరు. బట్ దీంట్లో హ్యాపీగా కో డైరెక్టరు, టీము, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు పాపం పరిగెడుతూ ఉంటారు. హ్మ్. డెఫినెట్‌గా కొన్ని ఉంటాయి. కానీ స్ట్రెస్ లెవెల్స్ మూవీలో ఆఫ్‌కోర్స్ ఎక్కువుంటాయి. లైక్ చాలా స్టేక్స్ ఉంటాయి. సో, యాహ్! ఇందులో కూడా ఎనీవేస్ మళ్ళీ సేమ్ అదే క్యారెక్టర్ రన్ అయింది కదా మీది. మీరే వెళ్లి రెడీ యాక్షన్ అందా? ఆ! కాకపోతే ఎక్కువ టీమ్ ఉంటారు కాబట్టి యాక్షన్ కట్ మాత్రం మన సో, బేసిక్‌గా కో డైరెక్టర్ లేదా క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని లైక్ శ్రీని అని ఉంటారు. సో, తను చెప్పేవాడు. సో, తనకి నాకు మంచి సింక్ ఉండేది. సో, నేను యాక్ట్ చేసినా కూడా అటునుంచి చూసుకుంటూ ఓకేనా అంటే ఓకే. సో, యాహ్! అంటే మీరే డైరెక్టరు మీ మూవీకి. యాహ్! ఓకేనా అంటే ఓకే అనకపోతే లేదు ఇంకో టేక్ అని చెప్పే అంత ఓకేనా ఉందా అక్కడ? లేదు. మేము ముందే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏందంటే స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో నేను కంప్లీట్‌గా అందరికీ చెప్తుంటా. సో, ఇది ఫైనల్. ఇలా రాకపోతే ప్రతి ఒక్కరికి తెలుసు. సో, నాకు శ్రీని అని కానీ, లేకపోతే అనిల్ కో డైరెక్టర్ గానీ, లేకపోతే సునీల్ వీళ్ళందరికీ నా ఇదేంటో తెలుసు. నాకేం కావాలో. సో, అదొచ్చిందా లేదా అని ఇలా చూసి వాళ్ళు గనుక ఇలా అనకపోతే నేనే వన్ మోర్ అంట. అట్లా. సో, ఆ కోఆర్డినేషన్ ఉందనమాట. అండ్ ఆల్సో చిన్న ఆహ్, ఇది మన సైడ్ పెట్టేసుకొని చూసేసుకుంటూ ఉంటాను. ఓకే. ఇది మీ పర్సనల్‌గా మీది కాబట్టి మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయలేరు. మీకు మీరే జడ్జ్‌మెంట్ ఇచ్చుకోగలుగుతారు. ఎవరేమి అనుకునేదేం లేదనుకోవచ్చు. మరి వేరే యాక్టర్స్‌ని మీరు అలా చెప్పాల్సొచ్చినప్పుడు ఇది నాట్ ఓకే, నాట్ ఓకే అంటే ఆళ్ళకి కొంచెం కోపమొచ్చే అవకాశాలుంటాయి కదా! 'తరుణ్ భాస్కర్' గారితో అలాగా ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం అంటే ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లేదా ఆయనకి? అస్సలు లేదు. అసలు బేసిక్‌గా అలా ఉండదు. బేసిక్‌గా మేమే అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇప్పుడు 'జేడీ' గారు అసలు అందరూ లైక్ నేనేం చేస్తా అంటే ముందే క్యారవాన్‌లోకి ఎళ్ళిపోయి అక్కడే చెప్పేస్తా. సో, మీకేం కావాలో అక్కడే చేయించేస్తా. లేకపోతే అక్కడే ఒక ఇంప్రొవైజేషన్స్ కూడా అనుకుంటాం. సో, చాలా మటుకేందంటే స్పాట్‌లో ఇంప్రొవైజ్ చేసినా కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే 'తరుణ్ భాస్కర్' ఆయన ఇన్‌ఫాక్ట్ 'జేడీ' గారు అంత ఎక్స్‌పీరియన్స్ ఉండి, "కశ్యప్ అమ్మ ఇలా చేయొచ్చా?" అంటారు. సో, అది చాలా అంటే ఓవర్‌వెల్మింగే ఉంటది. ఏంటి మనల్ని అడిగేస్తున్నారు అలా అని. బట్ వెరీ ప్రొఫెషనల్స్ అందరూ. తరుణ్ కూడా ఇప్పుడు డైరెక్టర్ అనుకుంటాం గదా! ఒక్క షాట్ కూడా ఇలా చేయొచ్చా అని అనలేదు. జస్ట్ యాక్టింగ్ పరంగా ఏదైనా ఇంప్రొవైజేషన్స్ ఉన్నా గూడా, "కశ్యప్ అరే ఇలా చేద్దాం" అని అడిగి చేస్తారు. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ తరుణ్ గారు, నాది కంప్లీట్ కాంబినేషన్ ఉంటది యాక్టింగ్‌లో గాని. సో, ఇద్దరం గూడా మేము ఫ్రేమ్ ఒకసారి చూసేసుకున్నాక ఇద్దరం అనుకుని ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకోవడం ఇంప్రూవైజ్ చేసేవాళ్ళం. మీలోనే ఒక ఆర్టిస్ట్ మీకెక్కువ నచ్చుతారా? డైరెక్టర్ నచ్చుతున్నారా? రైటర్ నచ్చుతారు యాక్చువల్లీ. ఓకే. యాహ్! సో, బేసిక్‌గా రైటింగ్ నుంచే ఈ 2 అనమాట. రైటింగ్ లేకపోతే ఇది నేను యాక్టింగ్ ఫరక్ పడదు, డైరెక్షన్ ఫరక్ పడదు. సో, ఐ లైక్ రైటర్ మోర్. సో, రైటర్ వల్ల అసలు ఈ క్యారెక్టర్ నేను చేద్దాం అనుకోలేదు ఫస్ట్. సో, డిఫరెంట్ ఇది వల్ల చేశాను. సో, ఆహ్, రైటింగ్ అనేది నాకు బాగా ఎక్ సో, దానివల్ల రైటింగ్‌లోనే ఎలా తీయాలి అనేది కూడా వచ్చేస్తది కాబట్టి, ఇవన్నీ ఎగ్జిక్యూషన్‌లో ఉంటది. సో,
నిజంగా ఇంతమంది అంటే ఒక మూవీ అంటే దానికి వెనకాల ప్రొడ్యూసర్స్ ఉండి, ఇంత సెటప్ చేసి ఇదంతా. మీ క్యారెక్టర్‌కి మీకొక యాక్టర్ నిజంగా దొరకలేదా? దొరకలేదు కాదు. పాయింట్ ఏందంటే కొన్ని డేట్స్ వల్ల, కొన్నేమో ప్రొడ్యూసర్‌లకి లేదు వీలు కాదనుకున్నారు. కొంతమంది బడ్జెట్స్. నేను చెప్పిన వాళ్ళలో కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయ్యారు. అంటే ఇది 20 డేసో ఎంతో ఉంది షెడ్యూల్. సో, 20 డేస్ ఒక యాక్టర్ డేట్స్ కష్టం కొన్నిసార్లు. మనకు గావాల్సినోళ్ళు కొంతమంది చెప్తాం. వాళ్ళు కొంచెం ట్రెండింగ్‌లో ఉంటారు. ఎవరు వాళ్ళెవరు? ఒకరిద్దరు ఆ! పేర్లేమన్నా? లేదు వదిలేండి. అంటే ఎక్స్‌పెన్సివ్ అన్నారు కాబట్టి, లేకపోతే మీరు రిజెక్ట్ చేశారని కాదు కదా చెప్పడానికి. అహా! లేదు ఇప్పుడు అది కూడా వాళ్ళకెందుకు ఇప్పుడు వాళ్ళు ఎక్స్‌పెన్సివా అని మళ్ళీ అనవసరంగా. యాహ్! సో, ఎక్స్‌పెన్సివ్ ఇన్ ద సెన్స్ మన బడ్జెట్స్‌కి. వాళ్ళకది ఇప్పుడది నార్మల్. కానీ సపోజ్ ఒకరిది 1,00,000 పర్ డే ఉందంటే 20 డేస్ అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాకి ఒక ఫ్రెండ్ రోల్‌కి అంత అనేది ఏమో లైక్ డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు బడ్జెట్ వల్ల కొన్నిసార్లు డేట్స్. ఇదేందంటే మనం ఒక మంత్‌లో 4 డేస్ చేసుంటాం. ఇంకో మంత్‌లో 4 వాళ్ళు దొరకకపోతే ఆగిపోద్ది. సో, ఇయన్నీ పక్కన పెడితే ఎందుకో ఒకరోజు ఇంకా ఉండి అరేయ్! అవన్నీ కాదు. నువ్వు నరేట్ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నావు కదా! అండ్ నువ్వు యాక్టింగ్ చేస్తుంటావు కదా! యూట్యూబ్‌లో వాటిల్లో చేసేయి అన్నారు. ఫస్ట్ నువ్వన్నా, 2 సార్లు నువ్వన్నా, మూడోసారికి మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను నేను. ఇన్ని సార్లు వేరేవి కుదరట్లేదంటే ఐ థింక్ ప్రతి క్యారెక్టర్‌కో పేరు రాసుంటది. మనకేమైనా రాసుందేమో అని ఓకే. ఓకే. ఇప్పుడు నేను మొదటిసారి 'తరుణ్ భాస్కర్' గారిని ఇంటర్వ్యూ చేసే టైంకి 'జేడీ చక్రవర్తి' గారు ఇందులో ఉన్నారని నాకు తెలియలేదప్పుడు. రైట్. ఇప్పుడు రివీల్ అయ్యారు. రైట్. ఇంకా అలా రివీల్ చేయని క్యారెక్టర్ ఒక పెద్ద హీరో ఉన్నారని అవునా? నాకు తెలిసింది. ఓహ్! ఓకే. అవునా అంటున్నారేంటి? ఏమో మరి. ఆ! అంటే మీకు రివీల్ చేయడం ఇష్టం లేదని నేను రివీల్ చేయట్లే. పేరు థాంక్ తీయట్లేదు. యూ. థాంక్ యూ. చెయ్యొచ్చా? చెయ్యొద్దా? చేయొద్దు. ఓకే. ఆ! అదే మీ సినిమా ప్రైవసీని థాంక్ యూ. థాంక్ యూ కాపాడదలుచుకున్నా. సో మచ్. ఓకే. బట్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్ స్పెషాలిటీ ఏమన్నా ఉందా? రివీల్ చేయకపోవడానికి రీజన్? అంటే ఇప్పుడు 'జేడీ' గారిది రివీల్ చేసినప్పుడు మీకేం తెలుస్తుంది? ఓకే. ఏదో ఒక యాక్షన్ ఎపిసోడో లేకపోతే ఒక ఒక ఆయన జోనర్ ఏదో తెలుస్తుంది గదా! థింగ్ ఏంటంటే ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ గురించి ఏమేసినా కూడా దాని చుట్టూ చాలా తెలిసిపోతుంది. మాకేందంటే అది చెప్తే స్టోరీ ఆ ఫుల్ స్టోరీలో ఉండే కిక్ పోతది. సో, అది ప్రాబ్లమ్. యాక్టర్ చెప్పడం ఇష్యూ కాదు. చెప్తే ఏమని చెప్పాలి. ఆ క్యారెక్టర్ గురించి ఏం చెప్పినా గూడా మాకు చాలా స్టోరీ రివీల్ అవుతది. సో, అది చాలా అది యాక్చువల్లీ డిసడ్వాంటేజో, అడ్వాంటేజో తెలీదు. ఓకే. ఆ క్యారెక్టర్ సినిమాలో ఎంత పర్సెంటేజ్ ఉంటది? హీరోతో ఈక్వల్‌గా పోల్చినా, పోనీ 'జేడీ చక్రవర్తి' గారితో పోల్చినా ఎంత లెంత్ ఉంటది? సీ ఎక్స్‌టెండెడ్ కేమియో అనొచ్చు. యాస్ ఆఫ్ నౌ ఐ థింక్ అంతకు మించి నేను చెప్పలేను. ఓకే. యాహ్! ఫైన్. సో, 'జేడీ చక్రవర్తి' గారు ఎందుకొచ్చారండి మీ ప్రాజెక్ట్‌లోకి సడెన్‌గా? అంటే ఈ మధ్య చెయ్యట్లేదు కదా! అప్పుడప్పుడు చేస్తున్నారాయన. బట్ అంటే అదే అడ్వాంటేజ్ ఏమో. హ్మ్. ఇప్పుడు నాకు ఆ క్యారెక్టర్ రాసుకుంటున్నప్పుడే అది ఎందుకు అనేది యూ విల్ నో. అది ఆయన ప్రీవియస్ క్యారెక్టర్స్‌కి లింక్ ఉంటది కొంచెం చిన్న ఫన్ వేలో. సో, అది రాసుకుంటున్నప్పుడే ఇది 'జేడీ' గారు అని నాకు ఫిక్స్ అనమాట. ఆన్ పేపరే ఉండిందది. చేస్తారని నమ్మకం ఉందా? యాహ్! యాహ్! అంటే ఇది నాకు పవన్ గారి ద్వారా జస్ట్ ఒకటి, 2 సార్లు కలిసానండి. 'దయ' చేశారు పవన్ గారు 'జేడీ' గారితో. సో, ఆ టైంలో నేను కలిసాను. సో, పిచ్ చేయడం అయితే చేయొచ్చని నాకు అంటే ఐడియా ఉంది. ఆయన కాదనుంటే మేబీ ఇంకేమైనా అప్పుడు ఆలోచించాను గానీ, ఆయన ఆ రోల్ ఆయన గురించే అన్నమాట. యాహ్! ఇది సడెన్‌గా హీరో‌ని తీసుకొచ్చి మీరు యాంటాగనిస్ట్ రోల్‌లో వేసేసారు. 'జేడీ' గారే. ఇది యాంటాగనిస్ట్ అని కూడా అనలేం ఇది. ఇట్స్ ఇట్స్ ఎ హీరో లైక్ ఏమో ఆయన సీరియస్‌గా చేస్తున్నా ఎందుకో ఎక్కడో కొంచెం కామెడీ ఫన్ వేలోనే వేస్తున్నారనిపించింది అది చూస్తే. అంటే ఈ మూవీలో కంప్లీట్ అసలెవరు కూడా అంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీస్ ఉంటాయండి. లైక్ ఇప్పుడు యాక్షన్ కామెడీ అంటారు గదా! సో, యాక్షన్ కామెడీ, రొమాంటిక్ కామెడీ, బడ్డీ కామెడీ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో, దీంట్లో అందుకని ఎవరు కూడా దీంట్లో అందుకే వాళ్ళు సీరియస్ ఉన్నా గూడా ఇది కామెడీయే ఉంటదనమాట. అదే 'మోనాలో' చెప్పే వరకు ఉండాలా ఎస్ఐ అని అంటే చాలా రక్తపాతము లేకపోతే ఇంకా హింస ఏదో ఉన్నట్లుగా కనిపిస్తుంది గానీ అది సీరియస్‌గా కనిపించలేదు. యాహ్! అంటే టోన్ ఆఫ్ ది ఫిల్మ్ అదే అండి. ఇప్పుడు 'డోంట్ లవ్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్' అంటే
ఆయన చంపేండ్రా అనేది చాలా పెద్దది. కానీ వాడికది అసలు అది చిన్న విషయం. రోజు ఇప్పుడు మన కెమెరా అక్కడ కాదండి ఇక్కడ పెట్టండి అంటాం కదా! అంత ఈజీగా వాడు ఆడిని చంపేసేయి తీసేయి అనే టైప్ అనమాట. సో, దాన్ని మనము టోన్ ఆఫ్ ది ఫిల్మ్ అది. ప్రతి క్యారెక్టర్ అలాగే ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో సీరియస్ ఉంటారు. మనకి నవ్వొస్తది. రైట్. ఇప్పుడు ఇది మెయిన్‌గా ఏంటి అంటే ఒక యాస్పిరెంట్స్ యూఎస్ ఎళ్ళాలనుకున్న వాళ్ళు, అబ్రాడ్స్ ఎళ్ళాలనుకున్న వాళ్ళది. ఇదే కదా! కథ అయితే అంటే కరెక్ట్‌గా అది తరుణ్ బాబు. తరుణ్‌ది. హ్మ్. తరుణ్ ఓహో! రోల్. ఓకే. ఎవరో తెలుసా యాహ్! మెయిను ఇదే స్టోరీ అన్నట్లయితే కాదు కాదు. ఇది. కాదు. ఓకే. సరే. అయినా గాని మీరు ట్రంప్ గురించి ఏదో ట్రంప్‌కి సెటైర్‌లేసారని, ఏదో మీకు ప్రాబ్లమ్ అవ్వదా అని అడుగుతున్నారు. అది ఎంతవరకు ఉంటదని మే అనుకుంటున్నారసలు? ఫస్ట్ తెలుస్తదది. ప్రాబ్లమ్ అవుద్దా కాదా అని. కానీ అంత అంటే అవుతదా? అంటే నా డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇన్ని దేశాలు, ఆ దేశాల్లో మళ్ళీ అన్ని రాష్ట్రాలు, ఎన్ని సిటీస్‌లో, ఒక సిటీలో, ఒక లాంగ్వేజ్‌లో తీసిన సినిమాకి ఆయన వరకు ఎళ్లి లేకపోతే ఆయన పీఆర్ టీమ్ పెద్దగా ఉంటే గనక ఆడి వరకెళ్లి ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అని? ఫస్ట్ థింగ్ అంత దాకెళ్ళిందంటే మనం అంత బిగ్‌గా ఏమనుకోవాలి తప్పితే అదసలు స్కోపే లేదు. ఇప్పుడు నార్మల్‌గా ఏదో లోకల్‌గా ఎవరో లీడర్స్ అంటే మనల్నొచ్చి కొడతారు. ఆళ్ళే మనని. అండ్ ఆల్సో యూఎస్ మహా అయితే వీసా రిజెక్ట్ అవుతుందనే భయం తప్పితే అదే అదే అది కూడా కదా అవుతుంది. ఎఫెక్ట్ అయ్యేది. అదే అంత వీసా పెద్దయినా రిజెక్ట్ అంటే ఎఫెక్ట్. అది కూడా ద పాయింట్ ఏందంటే మనం దాన్ని ఫన్ వేలో చూసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు చూస్తుంటే మీరు సినారియో నిజంగా ఇంకా చాలా పెద్ద పెద్ద బూతులతో తిడుతున్నారు. ప్రెసిడెంట్‌ని. వాళ్ళ అవార్డ్ ఫంక్షన్స్‌లోనే ఎఫ్ వర్డ్ యూజ్ చేసి మరీ ఓపెన్‌గా తిడుతున్నారు. సో, మనం జరుగుతున్న అంటే మన న్యూస్ బిట్స్ కానీ అవి వాడతాం అది. సో, రియల్ సినారియోస్‌ని మనం ఈ స్టోరీకి కొంచెం రిలేటబుల్‌గా తెస్తున్నాం గానీ నీకు కలిసొచ్చింది గదా! అప్పుడు సిట్యుయేషన్ ఇప్పటికి అసలు చాలా బాగా సింక్ అయిపోయింది మీకు. అవును. ఓకే. మరి ఇప్పుడు రీసెంట్‌వి ఏమన్నా కూడా బావుంది. ఇది దీనికి యూజ్ చేద్దామని పెట్టుకున్నారా లేదప్పటికి బిట్స్? షూట్ అయిపోయింది. ఓకే. యాడ్ చేయడం అవకాశం లేదా? అవసరం లేదు. అవసరం లేదు. అవసరం లేదు. సినిమాకి అంటే ఎనఫ్ సీ ఇది తరుణ్ దరహాస్ అనే క్యారెక్టర్ అనమాట. సో, ఆ దరహాస్ అనే క్యారెక్టర్ యూఎస్ ఎళ్ళాలనుకుని డిపోర్ట్ అయ్యాడు. సో, తన క్యారెక్టర్ మాత్రం రిలేటెడ్ అక్కడ ఉంటది. ఈ ధర్మ గారు ఐ మీన్ జేడీ గారి క్యారెక్టర్ ఏమో కంప్లీట్ వేరే జోనర్‌లో ఉంటది. ఈ 2 వరల్డ్స్ ఎలా బ్లెండ్ అయ్యి ఏం జరిగింది కదా! అనేది మన సినిమా అనమాట. ఓకే. యాహ్! సరే. అంటే ఎక్కువ శాతం అందరూ ట్రంప్, ట్రంప్ అంటుంటే దానికి అంటే దాని చుట్టూనే ఇదంతా ఎక్కువ ఉంటదేమో దాని స్టోరీ చుట్టూ అందులో. కాదు దాని వల్ల స్టార్ట్ అయిన కథ. అంటే ఆ మ్యాటర్ లేకపోతే ఇది అవ్వదు. యాహ్! ఇప్పుడు ప్రెజెంట్ సినారియో మనకి తెలుస్తుంది. దేశాలు, గొడవలు ఇదంతా. ఓకే. మీ వ్యూ పాయింట్ ఏంటి దాని మీద? అసలు ఎప్పుడు కూడా పీస్ ఎంతుంటే అంత బెటరు. అది ఆ కంట్రీ, ఈ కంట్రీ కాదు. వాళ్ళు, వీళ్ళు అని కాదు. ఎప్పుడు కూడా ఎనీథింగ్ పీస్‌ఫుల్ ఈజ్ బెటర్. సో, అంతకు మించి మనం ఏం చెప్పగలుగుతాం. అండ్ ఇది ఏది మన చేతుల్లో ఉన్నది కాదు. ఇట్స్ బిగ్గర్ థింగ్ అండ్ మనం పక్క గల్లీలో ఏం జరుగుతుందో అని కంట్రోల్ చేయలేము. వేరే కంట్రీలో గురించి మనం ఏం చేయలేం. న్యూస్ చూసి అరే! ఇలా కాకూడదు అనుకోవడం తప్పితే ఏం చేయలేం. రైట్. సో, ఓకే. ఇప్పుడు తరుణ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, అది మీకెవరో దగ్గర నుంచి బాగా తెలిసి, బాగా ఇన్‌స్పైర్ చేస్తే గాని ఇలా రాయడానికి వీల్లేదేమో అని అనిపిస్తుంది. అంటే కరెక్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ అట్లా అట్‌లీస్ట్ ఓ 10 మంది యూఎస్‌లో ఉంటారు. సో, నేను ప్రతిసారి యూఎస్‌కి సారీ. సో, అందరూ యూఎస్‌లో ఉంటారు. అండ్ వాళ్ళందరినీ నేను సెండ్ ఆఫ్ ఇచ్చినవి ఉంటాయి. అదే సో, మీరు నేను సినిమా తీసొస్తానని చెప్పారు అన్నారు. చెప్పాను. అవును. కానీ డిపోర్ట్ అవ్వలేదు కదా! ఒక ఆ ఫ్రెండ్ ఎక్స్‌పీరియన్స్ డిపోర్ట్ ఉందా? అవ్వలేదు కానీ వాడు ఒక పెళ్లి చూపుల్లో అదే యూఎస్‌లో ఉండి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సో, వాళ్ళు ఒక 3 మంత్స్ మాట్లాడుకున్నారు. ఇక్కడ ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికి వచ్చాడు. వచ్చాక కలిసాక వీసా రిజెక్ట్ అయింది. ఇక్కడికొచ్చాక స్టాంపింగ్ ఏదో అవుతుందో అదేదో సమ్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, లిటరల్లీ మళ్ళీ తిరిగి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది. దానివల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో, ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈజ్ హ్యాపీ అండ్ మళ్ళీ ఇప్పుడు యూఎస్‌కి వెళ్ళిపోయాడు. సమ్ 2 ఇయర్స్ తర్వాత గ్యాప్. బట్ స్టిల్ అలాంటి ఒక సినారియో నా తెలిసిన ఫ్రెండ్స్‌లో జరిగింది.
అండ్ అలా అక్కడక్కడ వింటూ ఉన్నాను. న్యూస్‌లో చూస్తున్నాను. ఈ లైన్ తట్టినప్పుడు కనెక్టివిటీ యెస్ డెఫినిట్‌గా దీంట్లో కనెక్షన్ ఉంటది అని నాకు నమ్మి చేశాను. ఓకే. ఇప్పుడు 'గాయపడ్డ సింహం' రైట్. ఈ టైటిల్ చూస్తే మామూలుగా ఇంతకుముందు మూవీస్‌లో ఇలాంటి టైటిల్ అవి పెట్టేవాళ్ళు. ఆ! 'కొదమ సింహం', ఇంకో రైట్. సింహం రైట్. అలాగా. రైట్. ఎందుకు అంటే మనమున్న ఈ టైం పీరియడ్ ఇదంతా సోషల్ మీడియాగా అంతా వేరే వేరే ఒక మనిషికి పేరు పెట్టాలన్నా, సంస్థకి పెట్టాలన్నా, సినిమాకి పెట్టాలన్నా బాగా ఆలోచించి పెడతారు. రైట్. ఈ సినిమా పేరు ఎంతవరకు బాగా రీచ్ అవుతుందని దీని మీద నమ్మకం మీకు? అంటే ఫస్ట్ థింగ్ మనకి ఏదైనా మనం ఎక్సైట్ అయ్యాక ఆ ఎక్సైట్‌మెంట్‌లో చేస్తాము. ఎందుకో 'గాయపడ్డ సింహం' అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెట్రో థింగ్స్ అన్నిటికి నేను ఫ్యాన్ అనమాట. నాకు ఆ రెట్రో థింగ్స్ ఎందుకో నచ్చుతాయి. అండ్ పవన్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు సడెన్‌గా ఎందుకో అనిపించింది. ఈ సినిమాలో డైలాగ్ ఉంది కాబట్టి, అరే 'గాయపడ్డ సింహం' ఎలా ఉంటదని ఇద్దరం ఒకేసారి అనుకున్నాం. ఇద్దరం మొహం చూసుకొని ఓ ఫిక్స్ అనుకున్నాం. అంత సింపుల్‌గా జరిగింది. అండ్ రెట్రో స్టైల్ ఉండాలి. 'కొదమ సింహం' సేమ్ మీరన్నట్టు అలాంటి టైటిల్ లోగో అలాగే ఉండాలి. అండ్ జస్ట్ ఇమాజిన్ ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ తరుణ్ భాస్కర్ హీరో పెట్టి 'గాయపడ్డ సింహం' అనంగానే ఇప్పుడు ఇదే ఒక యాక్షన్ హీరో అలా పెడితే ఇది సీరియస్ ఫిల్మ్ అనుకుంటారు. అదే ఒక తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళకి పెడితే ఆటోమేటిక్‌గా ఒక స్మైల్ వస్తదనేది నమ్మకం అనమాట. సో, యాహ్! తరుణ్‌ని పెట్టి 'గాయపడ్డ సింహం' ఏంటి అనేది ఒక చిన్న కాంట్రాస్ట్ వస్తుంది కదా! అది ప్లాన్ అనమాట. ఇప్పుడు మీ విషయానికొస్తే యాస్పిరెంట్ డైరెక్టర్స్ చాలామంది రైటర్స్ చాలామంది ఉన్నారసలు. హ్మ్. నాకు తెలిసినోళ్ళు అంతమంది ఉంటే మీకు ఇంకెంతమంది తెలుస్తారు? కొన్ని థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారనుకోవచ్చు హైదరాబాద్‌లోనే. అలాంటి వాళ్ళలో మీకొక అవకాశం వచ్చింది హ్మ్. సినిమా తీయడానికి అంటే అది చాలా బిగ్గెస్ట్ ఛాన్స్ అలా చూస్తే. ట్రూ. ట్రూ. పేరు తెచ్చుకోవడం అనేది ఇంకా ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ సక్సెస్. అవునవును. సో, చాయిస్ తీసుకోరు మీరు ఖచ్చితంగా నేను నిరూపించుకోవాలనే చూసుకుంటారు కదా! సో, ఆ విషయానికొస్తే గనక ఈ సినిమా మీద మీ ఎఫర్ట్స్ ఎంతవరకు పెట్టారు? ఎఫర్ట్స్ అనేది ఇంక అసలు లైక్ మెజర్ చేయలేము. లైక్ లాస్ట్ 2 ఇయర్స్‌గా దీని మీదే ఉన్నాను. సో, లిటరల్లీ దీనికోసం ఏమేమి సాక్రిఫైస్ చేశానో అది నాకే తెలుస్తుంది. అండ్ అంటే ద చాలా మటుకు ఏంటంటే ఇంకా ఎవ్రీథింగ్ దీంట్లో ఇప్పుడు నేను ఏం చేయలేదన్నట్టు ఉంటదనమాట. ఇంకా దీంట్లో కొరియోగ్రఫీ చేశాను. లిరిక్స్ 'జింగాల' అని ఒక సాంగ్ వచ్చింది. అండ్ లిరిక్స్ రాశాను. ఇంకా ఇట్స్ లైక్ ఇంక అంతే ఇంక మనకి ఇంకోటి లేదు. ఇంక ఇదే ఫుల్ ఇంకా ఆల్ ఇన్ అంటారు కదా! ఇంక దీంట్లో ఉన్నదంతా ఇచ్చేసాను. ఓకే. అంటే మీరు డైరెక్టర్ అయితే నేను తీయాలి అనుకున్న సినిమా ఏదైతే ఉందో అది ఇదేనా? ఇంకేదన్నా అద్భుతమైన స్క్రిప్ట్‌ని పెట్టుకున్నారా? ఫస్ట్ థింగ్ నేను ఏవైతే స్క్రిప్ట్‌లు రాసానో అవేవి కాకుండా ఇది తీశాను. ఎందుకలా? సో, బేసిక్‌గా అవన్నీ కొంచెం బడ్జెట్స్ పెద్దవి. స్కేల్ పెద్దది. సో, ఒక డెబ్యూటెంట్‌కి అది కష్టం అనమాట. సో, కొంతమంది స్టార్స్‌తో కూడా కలవడం జరిగింది. వాళ్ళకి నచ్చడం జరిగింది. కానీ ఎక్కడో అలా ఉంటాయన్నమాట. సో, నేను ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఒక కొత్ చిన్న కథ ఏదైనా చిన్న కాన్సెప్ట్ దొరికితే దాంట్లోనే తీసేద్దాం. సో దట్ మనల్ని నమ్ముతారు అని. బట్ అలా నమ్మి స్టార్ట్ అయింది గానీ, ఇది కూడా కొంచెం పెద్దగయింది. యాహ్! ఇది కూడా మరీ చిన్న సినిమా అయితే కాదు ఇది. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క సీనియర్ డైరెక్టర్స్ లైక్ సుకుమార్ గారి దగ్గర కావచ్చు, త్రివిక్రమ్ గారు ఒక 10 మంది కాదు. పదుల సంఖ్యలో మేబీ ఎంతోమంది చాలా మంది వరకు ఆయన దగ్గర ట్రైన్ అవుతూ, నేర్చుకుంటూ లేకపోతే ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళలో అవకాశాలు కొంతమందికి వచ్చాయి. 'సన్నా బుచ్చిబాబు' గారు ఇలా కొంతమందిని చూస్తుంటాం. ఆళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే ఈళ్ళంతా అని చెప్పి. అలా అవకాశాలు రావడానికి మీకైనా అవకాశం రావాలి అంటే వెనక ఎవరన్నా ఖచ్చితంగా ఒక పెద్ద సపోర్ట్ ఉండాల్సిందేనా ఇక్కడ? అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, ప్రొడ్యూసర్ కానీ ఒకరిని నమ్మాలి. ఆ నమ్మకం ఎలా వస్తుందనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఇక్కడ నాకు పవన్ సాధినేని ఒక 10 ఏళ్ల నుంచి పరిచయం. ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఈ కాన్సెప్ట్ ఈ స్క్రిప్ట్ నేను చెప్పాక ఎక్సైట్ అయ్యి మనమే ఎట్లో గట్ట తీయాలని పార్ట్నర్స్‌ని ఎతుక్కొని సెట్ చేశారు. సో, ఇప్పుడు అది ఆయనకి నేనెప్పుడో తెలుసు కాబట్టి నా టైమింగ్ తెలుసు. ఈ ఇది నేనేం చేయగలుగుతానో ఐడియా ఉంది ఆయనకి. సో, ఆయన ఎక్సైట్ అయ్యారు. ఇప్పుడది ఎవరు ఎక్సైట్ అవుతారనేది మనం
అది చెప్పలేమనమాట. అదే అందరికీ ఒకటే టేస్ట్ ఉండదు కదా! ఆ! రకరకాలుగా సో, ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టోన్‌లో ఉంది సినిమా. సో, అది అందరికీ పిచ్చేసినా కూడా వీడేం తీస్తాడో అని అనుకుంటారు గదా! సో, అది ప్రతిసారి నమ్మించలేం. సో, అది ఎవరో నమ్మాలి. ఆ నమ్మడం పవన్ సార్‌ని నమ్మినందుకు ఇది ముందుకెళ్ళింది. ఓకే. యాహ్! ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ ఆ పెద్ద సినిమాల బడ్జెట్‌లదేదో ఒప్పించుకోవడానికి మీకు ఒక స్కోప్ ఉన్నట్లా? డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. అంటే ప్రాక్టికల్లీ అయితే అవన్నీ ఆహ్, దీనికి 3 టైమ్స్, 2 టైమ్స్ బడ్జెట్స్. సో, డెఫినెట్‌గా స్కోప్ అయితే పెరిగిపోతుంది. డెఫినెట్‌గా. యాహ్! ఓకే. అండ్ దీనికే మరి సరే ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ అయితే వాల్యూమ్ 1.5 ఇది. సో, విల్ సీ. ఓకే. ఓకే. అది కూడా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్‌కి అప్పచెప్పడం అనేది కష్టమే. యూజువల్‌గా. విల్ సీ లైక్ ఇప్పుడు ఇది దీంట్లో అయితే నేను సీ ఫస్ట్ సినిమాకి నాకు చాలా థింగ్స్ దొరికాయి దీంట్లో. ఒక జేడీ గారిని ఆయన పొటెన్షియల్ ఏంటో మనం చిన్నప్పుడే చూసాం. కానీ ఆయన రేంజ్‌కి తగ్గట్టు ఆయనలోని బెస్ట్ క్వాలిటీస్ అన్నీ దీంట్లో వాడడం జరిగాయి. అంటే నేను ఐయామ్ యాస్ ఎ డైరెక్టర్‌గా నాకది ఒక హ్యాపీనెస్ ఏంటంటే మనకు 'సత్య' ఇవన్నీ ఒక వింటేజ్ థింగ్ అవి. బట్ అవన్నీ నేను నాకు నచ్చినట్టు వాడేసుకున్నాం. 'మనీ మనీలో' మనకు నచ్చిన 'జేడీ గారు' అనగనగా ఇంకా ఆయన చేసిన సినిమాల్లో మనకు బాగా నచ్చినవన్నిట్లోని టోన్ దీంట్లో ఉంది. సో, అది లక్ ఇంకా. తరుణ్ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ మనకు నచ్చేస్తాడు తరుణ్. అంటే ఎంతమంది చూస్తున్నా కూడా తరుణ్ చాలా ఫ్రెష్‌గా భలే చేశాడన్నట్టు ఉంటుంది. ఇంకా ఈ సినిమాకి ఇద్దరు హీరోయిన్‌లు యాహ్! నీడేనా? ఇద్దరు. నీడేనా అంటున్నా? యాహ్! అంటే ఇదేదో ఇద్దరు హీరోయిన్‌లని కాదు. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు దేనికోసమైతే ఎళ్ళాడో అదొక హీరోయిన్. సో, కథంతా దేనికోసం ఎళ్తుందో అది ఇంకో హీరోయిన్. సో, ఇదేదో హీరోయిన్స్ పెట్టాలి అనే టైప్ కాదు. అది వాళ్ళు కూడా కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వాళ్ళు. ఓకే. యాహ్! వేరే వేరే సినిమాల్ని స్పూఫ్ ఆహా! చేసినట్టుగా అలాంటివి వచ్చాయి ఆల్రెడీ కొన్ని. యాహ్! ఇది కూడా కొంచెం రిలేటెడ్‌గా అలా ఏదో చేశారు అనేదే అవును. వినిపిస్తున్నది. అవునవును. మరి అది ఆల్రెడీ చేసినవేమి పెద్దగా హిట్ అయినట్లు కనపడలేదు. ఇది ఎలా అంటే స్పూఫ్‌లా కాదు. సపోజ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సీన్ ఉంది. ఈ ఇంటర్వ్యూ సీన్‌కి మనం ఇచ్చే కలర్ ఆల్రెడీ తెలిసిన సినిమాలా కానీ ఇది ఒరిజినల్ సినిమా. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్‌లో ఒక పెళ్లి చూపుల సీన్ ఉంటది. ఇప్పుడు చాలా సినిమాల్లో పెళ్లి చూపులు సెటప్ ఉంటది. నేనేంటంటే 'తరుణ్ భాస్కర్‌నే' పెట్టినప్పుడు ఆ ఇచ్చిన కలర్స్, టోన్స్ జస్ట్ విజయ్ దేవరకొండ బట్టలు, రితు వర్మ బట్టలు ఫరియాకేస్తే సేమ్ ఇప్పుడు అదే నేను పెళ్లి చూపులు వేరేలా పెట్టొచ్చు. జస్ట్ నేను అలా వాడాననమాట. సో, అలా నాకు ఇప్పుడు చాలా సినిమాల్లో నరేషన్స్ ఉంటాయి. కథ చెప్తుంటారు కదా! ఇలా జరిగింది అని. ఆ చెప్పేది నేను కొంచెం 'కేజీఎఫ్' టేబుల్ వాడాను. సో, ఇది ఏందంటే ఒరిజినల్ స్టోరీకి అందరికి తెలిసిన కొన్ని కథ వాళ్ళకి ఇప్పుడు 'శుభలేఖ్' గారు మన తెలుగు 'కేజీఎఫ్‌కి' ఆయనే వాయిస్ ఇచ్చారు. నేను ఆయన్నే పెట్టి అదే కాస్ట్యూమ్ ఏసి ఆయనతో కూర్చోబెట్టాను. సో, అది కైండ్ ఆఫ్ ఫన్ అంటే సినిమాని సీరియస్‌గా తీసుకోకుండా కొంచెం లైటర్ వర్షన్ చేయడానికి అది వాడాననమాట. అర్థమైంది. యాహ్! ఓకేలే. ఒకటి మీరిందులో చేసిన సాహసాలేంటంటే ఎవరినన్నా తిట్టడం లైక్ ట్రంప్ లాంటి అది అది పక్కన పెడదాము. యాహ్! మనం ఇక్కడిదే తీసుకుంటే గనక హ్మ్. ఇప్పుడు పెళ్లి చూపులదేదో చేస్తే అదేదో ఫ్లూక్‌లో హిట్ అయిపోయిందన్నట్టుగా ఒక మాట యావరేజ్ సినిమా. అనిపించారు. ఓవర్ హిట్ అది అయింది. ఆళ్ళు హర్ట్ అవ్వరా అలాంటివి చేస్తే ఎవరు మరి? తరుణే కదా సినిమా. అవును. మరి అది ఆయన చేత్తో ఆయన సినిమాకే ఇస్తే? అదే జోక్. ఇప్పుడు ఆయన ఫ్లాప్ అయితే అంటే అది హర్టింగ్. ఒక నేషనల్ అవార్డ్ కొట్టి సూపర్ హిట్ కల్ట్ సినిమాని ఆయనే కూర్చోబెట్టి ఇది యావరేజ్ సినిమా అంటే ఇట్స్ ఎ జోక్ కదా! ఆయన నిజం చెప్తే సీరియస్, అబద్ధం చెప్తే జోక్. సో, అట్లా. ఓకే. రైట్. యాహ్! ఇప్పుడు ఫైనల్లీ ఆడియన్స్‌కి థియేటర్‌లకి వచ్చి సినిమా చూడాలంటే ఇందులో ఏముందని చెప్తారు? ఏముందో చెప్పలేము అంతుంది. ఏముందో చెప్పలేనివి చాలా ఉన్నాయి. దానికోసం మీరు రావాలి. సో, దీంట్లో మీరు కామెడీలో ఎన్ని జానర్స్ ఉన్నాయో అన్ని జానర్స్ కవర్ అయినాయి. సో, డెఫినెట్‌గా ఇట్స్ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్ అండి. డెఫినెట్‌గా ఇది
ఫస్ట్ ఫ్రేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అదైతే మీకు గ్యారంటీ. సో డెఫినెట్గా May 1st అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ మై లైఫ్. ఆ తర్వాత ముందు అన్నట్టు ఉంటుంది. సో ఐ హోప్ వర్క్ అవ్వాలను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అందరూ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి మీరు దాని పర్పస్తోనే సినిమా తీసినట్లు కనిపిస్తున్నాయి అన్నీ. రైట్. హిట్ అయితే ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఇంకా ఐ థింక్ మీకు ఆ లైఫ్ ఉంటుందని నేను హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ.